ఎంత టఫ్గా ఇచ్చాడ్రా పేపర్ ఎదవగాడు. ఎగ్జామినేషన్ హాల్ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. అయినా భలే తొంగి చూశారు, భలే కాపీ కొట్టారు. అలా ఉండాలి, అది ఉంటే చాలరా, ఆటోమేటిక్గా పాస్ అయిపోవచ్చు. అదిగో చూడు, అందులో కాపీ కొడుతూ దొరికినోడు ఉన్నాడు, జస్ట్ మిస్ అయినోడు ఉన్నాడు, ప్రొఫెషనల్ ఉన్నాడు, లేత లేత స్టార్టర్స్ ఉన్నారు. ప్రతి ఓడి బాధ ఒక్కటే, దేవుడా నా స్లిప్ దొరకకుండా కాపాడు, దేవుడా నా స్లిప్ దొరకకుండా కాపాడు. ఏదో ఒక చోట పెడతాడనుకుంటామే, అంత బొమ్మ లేదే. చెక్ అయ్యే చోటు నుంచి చెక్ చేయలేని చోటు దాకా అన్నీ స్లిప్పులే. ఏమిచ్చానురా నేను మీకు? చిట్టీలు ఇచ్చానా, ఏదైనా ఇచ్చానా? పేపర్ పక్కన పెట్టాను చూసుకోండిరా అని. ఒక టాపర్గా ఏమివ్వగలరా నేను మీకు? కరెక్ట్ ఆన్సర్స్ ఆఫ్ ఫ్యూ క్వశ్చన్స్ తప్ప వాటికి మించింది ఏదైనా ఉందేంట్రా? ఇదిగో, ఈ ఎగ్జామ్కే వీడిని పక్కన, ఈ ఎగ్జామ్కే వీడిని పక్కన, ఈ ఎగ్జామ్కే నేను మీ ముందు. ఇన్విజిలేటర్ లేపి వేరే బెంచ్లో వేస్తే పరిస్థితి ఏంట్రా? అందుకే ఎదురొచ్చే ప్రతి వారిని పాస్ చేయమామా అని అడుగుతూ వెళ్ళిపోతే చాలు. ఆ భగవంతుని మన సీటింగ్ గురించి ఏం కోరుకోవాల్సిన అవసరం లేదురా. అలా కోరుకోవాల్సి వస్తే పక్కోళ్ళు సీట్స్ గురించి కోరుకోవాలి. భగవంతుడా, నానా చదివే ఏ ఎదవని నా పక్కనే అన్యాయం చేయకు తండ్రి, నా పక్కనే అన్యాయం చేయకు. అంతే.